హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కేంద్ర మాజీ మంత్రి సుదిని జైపాల్ రెడ్డి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గానికి పర్యటించిన సీఎం కొట్ర గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ ప్రాంతానికి జైపాల్ రెడ్డి ఎంతో సేవలు చేశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా పనిచేసి మన ప్రాంతానికి ఎన్నో సేవలు చేశారు. ఆ సేవలు మరవలేమని అన్నారు. అలాగే ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూలై 31 లోపే 2వ విడత రుణమాఫీ చేస్తామన్నారు. 3 రోజులలో ముచ్చర్లలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామన్నారు. కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి మరియు కల్వకుర్తి టు హైదరాబాద్ 4 లైన్ల రహదారి, తాండ్రా హైస్కూల్ అభివృద్ధికి 5 కోట్లు, R&B కోసం 180 కోట్లు, ఆమన్గల్లో డిగ్రీ కళాశాల మరియు మాడుగులలో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా R&B రోడ్ల కోసం నారాయణ రెడ్డి గారు అడిగిండ్రు. రోడ్ల వివరాలు మళ్ళిస్తా 180 కోట్ల రూపాయలతోటి R&B గెస్ట్ హౌస్ తో పాటు R&B రోడ్లకు 180 కోట్ల రూపాయలు ఇవాళ ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు ఎక్కువ అటు మాటలు కావచ్చు, ఆమంగల్ కావచ్చు, కడతాలు కావచ్చు, తలకట్టిపల్లి కావచ్చు, వేరేట కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఒంగూరు ప్రాంతం కావచ్చు, మిర్చి ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతంలో చైతన్యం ఉన్నది. అశ్వాపురం మండలంలోని గత 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు చింతల్ బజార్ లో నాగమ్మ నిరుపేద మహిళ ఇంటిపై చింత చెట్టు కూలి పడడంతో భారీ నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య మాట్లాడుతూ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే అశ్వాపురం మండలంలోని ఇండ్లలోకి నీరు రావడంతో అక్కడుంటున్న ఇండ్లలోకి నీరు నిండిపోవడంతో సామాన్లకు బయటికి తీసుకొచ్చి ఎక్కువ ప్రాంతాలకు ప్రజలు వెళ్లిపోతున్నారు. అధికారులు ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడంతో దుస్థితి ఇలా మారింది. అశ్వాపురం అధోగతి పాలయ్యిందని ప్రజలు కన్నీటి పర్యంతం అవుతున్నారని భిక్షమయ్య అన్నారు. ఇంట్లోనే ఉంటున్నాయా, నేను పెంచిన వద్దులే తింటున్నా, ఎటు పోవట్లేదు అని కూడా పోవట్లేదు. కూలి పని చేసుకోవడానికి కూడా ఏం శాతం చదివిస్తారు. ఆషాఢ బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకంగా నిలుస్తున్నాయని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రశంసం కల్పించిందని చెప్పారు. అన్ని ఆలయాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయ సహకారాలు దక్కుతున్నాయన్నారు. ఆషాఢ బోనాల సందర్భంగా నాచారంలోని శ్రీ మహంకాళి దేవాలయం అమ్మవారికి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్ రెడ్డితో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవాలయ శాఖ మరియు ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు హైదరాబాద్ ప్రజలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ తల్లి ఆశీస్సులతో ప్రజలకు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సమకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ శాఖ అధికారులు రమాదేవి, ఇన్స్పెక్టర్ ప్రణీత్, టెంపుల్ కమిటీ సభ్యులు చైర్మన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.